హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు లాసియా టైలరింగ్. సో ఈరోజు వచ్చేసి ఫ్రాక్ స్టిచ్చింగ్ ఎలా చేయాలి అనేది చూద్దాము. సో ఇలాగా నేను హాఫ్ పార్ట్ అయితే చూపిస్తున్నాను. వీడియో చాలా లెంతీగా ఉంది, సో అందుకని చెప్పేసి ఈరోజు సెకండ్ పార్ట్లో ఇంకా హాఫ్ చూపిస్తాను. ప్లీజ్ డోంట్ స్కిప్ అండి. సో ఇలాగా మనం లేయర్స్ తీసుకున్నాం కదా, బాడీ పార్ట్ అనమాట. ఇది వచ్చేసి ఫ్రంట్ అనమాట. సో ఈ ఫ్రంట్ పైన మనం ఇలాగ జాయిన్ చేసుకునేప్పుడు ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదండి, ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి రైట్ సైడ్లో ఉండేట్టు చూసుకోండి, ఓకేనా. సో ఇది వచ్చేసి రాంగ్ సైడ్. అలాగే మీరు సాటిన్ వేస్తున్నాం కదా మనం, ఈ సాటిన్ కూడా రైట్ సైడ్లో ఉండేట్టు చూసుకోండి. సో ఈ సాటిన్ రైట్ సైడ్లో మన మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా రైట్ సైడ్ పెట్టేసుకోండి ఇలాగ, ఓకేనా. అర్థమవుతుంది కదా. సో ఇలాగ పెట్టేసుకొని ఈ చివర్లు ఉన్నాయి కదండి, అవన్నింటికి కూడా మీరు కుట్ అనేది స్ట్రేట్గా వేసేసుకోవాలి. ఈ కింద మీరు మెయిన్ కాబట్టి మనకి కింద సమానంగా పెట్టుకొని మీరు పెద్ద కుట్టు పెట్టేసుకొని సమానంగా వస్తున్నాయా లేదా చూసుకుంటూ స్టిచ్ అనేది వేసేయండి. ఈ సైడ్స్ పైన కూడా మనకి ఎక్స్ట్రా తీసుకున్నాం కాబట్టి అవి అటు ఇటు వెళ్ళిపోయినా పర్లేదు, కాకపోతే మనం కింద కరెక్ట్గా మెజర్ తీసుకున్నాం కాబట్టి పొడవు మనకి ఫ్యాబ్రిక్కి కరెక్ట్గా మనం స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఎక్స్ట్రాస్ ఉంటే తర్వాత కట్ చేసుకోవచ్చు, పర్లేదు దానికి, ఓకేనా. సో ఇలాగ చుట్టూరా కూడా స్టిచ్ అనేది పెద్ద కుట్టు పెట్టేసుకొని ఇలాగ స్మూత్గా స్ప్రెడ్ చేసుకుంటూ క్లాత్ని ఎక్కడ కూడా ముడతలు లేకుండా ఇలాగ స్టిచ్ అనేది కంప్లీట్ చేసేయండి, ఓకేనా. సో ఇలా కంప్లీట్ అయిన తర్వాత దీనిపైన మనము ఇక్కడ సాటిన్ వేసుకున్నాం కదా, ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ క్రష్ క్లాత్ కాబట్టి ఇలాగా ముడతలాగా వచ్చేస్తుంది, పర్లేదు, దీనికి ఏం ప్రాబ్లం ఏమి ఉండదు. సో ఇలాగ రిటర్న్ చేసేసుకున్న తర్వాత మనము మెయిన్ ఫ్యాబ్రిక్ పైన మనం ఇప్పుడు మెయిన్గా కట్ చేసుకొని మెజర్ తీసుకున్న క్లాత్ ఉంది కదండి మనకి లైనింగ్, ఆ ఫ్యాబ్రిక్ని మనము పైన వేయాల్సి వస్తుంది. ఇలా ఎక్స్ట్రా ఉంటే కట్ చేసేసుకోండి, మొత్తం కట్ చేయొద్దు, ఓన్లీ షోల్డర్ లెంత్ మాత్రమే కట్ చేయండి మెయిన్ ఫ్యాబ్రిక్కి, ఓకేనా. సో ఇలాగ రిటర్న్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము కట్ చేసుకున్నాం కదా, ఈ మెజర్మెంట్ కరెక్ట్గా చూసుకున్న ఫ్యాబ్రిక్ ఇది ఏదైతే ఉందో లైనింగ్, దీన్ని ఇలాగా వేసేసుకోండి, ఓకేనా. మనం కరెక్ట్గా చూసుకోవాలండి, ఎక్కడ కూడా ఫస్ట్ జాయిన్ చేసినవి అటు ఇటు అయినా పర్లేదు, ఈ ఫ్యాబ్రిక్ మాత్రం ఈ పైన వేసే లైనింగ్ మాత్రం కరెక్ట్గా మనం మెజర్ చూసుకున్నది కాబట్టి దీన్ని అటు ఇటు ఏం చేసినా కూడా మొత్తం డిజైన్ మొత్తం కూడా అసలు పాడైపోతూ ఉంటుంది. సో ఇలాగ జాయింట్ అనేది చేసేసుకోండి. ఫస్ట్ నెక్ జాయింట్ చేయండి, తర్వాత మిగిలిన పార్ట్స్ జాయింట్ చేద్దాం. సో మీకు ఒకవేళ నెక్ కరెక్ట్గా వస్తుంది అనుకుంటే మార్జిన్ చేయకండి, లేదు అంటే సమానంగా వచ్చేట్టు మీరు మార్జిన్ పెట్టేసుకున్న తర్వాత మాత్రమే మీరు స్టిచ్ అనేది స్టార్ట్ చేయండి, ఓకేనా. సో ఇలాగ పైన మెయిన్ ఫ్యాబ్రిక్ పైన నేను లైనింగ్ వేశాను, కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి, ఓకేనా. సో ఇలాగ రౌండ్గా కూడా స్టిచ్ అనేది కంప్లీట్ చేసేయండి, ఎక్కడ కూడా ముడతలు రావద్దు, ఫోల్డింగ్స్ రావద్దు. కింద క్లాత్ అడ్జస్ట్మెంట్ చూసుకోండి, పైకి కిందికి వెళ్ళేట్టు చేయకండి, ఎందుకంటే మళ్ళీ కింద క్లాత్ మీకు తక్కువ అవుతుంది, ఓకేనా. సో ఇప్పుడు ఈ ఎక్స్ట్రా ఉంది కదా, దీన్ని కట్ చేసేయండి, ఈ నెక్ పార్ట్ మొత్తం, ఓకేనా. ఇలాగ కంప్లీట్ చేసుకున్న తర్వాత దీనికి చిన్నగా కట్స్ అనేవి ఇచ్చేయండి, నీట్గా ఫోల్డింగ్ అనేది రావడం కోసం ఇలాగ కట్స్ అనేవి ఇచ్చేయండి. థ్రెడ్ మాత్రం కట్ చేయొద్దు, మనం వేసిన స్టిచ్ వరకు వెళ్ళొద్దు కట్స్, ఓకేనా. సో ఇలాగ మధ్యలో వరకే వచ్చేసేలా చూడండి. సో ఇది పైన లేయర్ మాత్రమే నేను ఫోల్డింగ్కి మనం వేసుకున్న లైనింగ్ మాత్రమే ఫోల్డింగ్ పెడుతున్నాను. ఇలాగ రెండు కూడా సమానంగా చేయాలి ఫోల్డింగ్స్, ఓకేనా. మనకి ఇలా చూసినప్పుడు లోపల క్లాత్ మనకి కనిపించొద్దు అనమాట, లోపల లైనింగ్ అనేది బయటికి ఇలా కనిపించొద్దు. మీరు ఇలాగ స్టిఫ్గా రావడం కోసం ఇలాగ గట్టిగా ప్రెస్ చేయండి, రెండు కుట్ల మధ్యలో క్లాత్ కరెక్ట్గా పెట్టేసి స్టిఫ్గా అన్నారనుకోండి, అది అలా ఫోల్డ్ అయ్యి ఉండిపోతుంది అనమాట. సో తర్వాత మీరు కరెక్ట్గా ఒక 1/2 ఇంచ్ మెజర్లో స్టిచ్ అనేది వేసేయండి నీట్గా, ఓకేనా. ఇక్కడ రౌండ్స్ దగ్గర పాదాన్ని లేపుకుంటూ అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ మీరు స్టిచ్ అనేది వేసేయాలి, ఓకేనా. సో ఇక్కడ వరకు మీరు ఎంత ఇలాగ క్లాత్ కరెక్ట్గా చూసుకుంటూ పైకి కిందికి అడ్జస్ట్మెంట్ చేసేసి స్టిచ్ అనేది కంప్లీట్ చేసేయండి. ఇలా కంప్లీట్ అయింది కదా. సో ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ మనం జాయిన్ చేసుకున్న ఉన్నాయి కదండి, ఇవన్నీ కూడా కరెక్ట్గా మీరు
ఎక్కడ కూడా అటు ఇటు పోకుండా పెద్ద కుట్టు పెట్టేసి స్టిచ్ నీట్గా వేసేయండి. ఓకేనా. ఫోల్డింగ్ ఇలా పెట్టేసుకొని జాయిన్ చేసేప్పుడు మీరు బాగా ముడతలు వచ్చేస్తూ ఉంటాయండి బిగినర్స్కి. అలా ముడతలు వచ్చినప్పుడు మన లుక్ అనేది షేప్ అవుట్ అవుతుంది. ఓకేనా. వేసుకున్న తర్వాత అలా రాకుండా ఉండాలి అంటే మీరు ఇలాగ వేసేప్పుడు క్లాత్ని ఇలాగా మీరు ఎట్ సైడ్ స్టిచ్ వేస్తే ఆ సైడ్ ఇలాగా నీట్గా స్ప్రెడ్ చేయండి క్లాత్ని. ఓకేనా. ఇలాగ నేను చూపిస్తున్న విధంగా స్ప్రెడ్ చేసేసి అక్కడికి ఆపేసేయండి. ఓకేనా. ఇప్పుడు షోల్డర్ నుండి కింది లెంత్ ఇక్కడ నుండి ఇలాగా మూవ్ చేసేసామనుకోండి, క్లాత్ ఎక్కడైనా ఫోల్డింగ్స్ లాంటివి ఉంటే నీట్గా వచ్చేస్తూ ఉంటాయి. కంపల్సరీ ఈ టిప్ అయితే ప్రతి ఫ్యాబ్రిక్ మీరు ఏదైనా స్టిచ్ చేయండి. ఇలా అనంది మాత్రం మీరు కుట్టు వేశారంటే అంతే సంగతి ఇంకా. ఓకేనా. సో ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతేనే మీకు స్టిచ్చింగ్ అనేది పర్ఫెక్ట్ అవుతారు. సో ఇలాగ ఎక్స్ట్రాస్ అన్నీ కట్ చేసేసుకోండి మిగిలినవన్నీ. ఓకేనా. ఇలా కంప్లీట్ అయిన తర్వాత ఈ ఎక్స్ట్రాస్ అన్నీ కంప్లీట్ చేసుకుంటే నీట్గా వచ్చేస్తుంది. మీకు ఎక్కడ కూడా ఏ ముడతలు అనేవి రావు. ఓకేనా. సో ఇది కంప్లీట్. ఇంకా ఇప్పుడు బ్యాక్ సైడ్ పార్ట్ అనేది ఈక్వల్గా సేమ్ ఇప్పుడు నేను చూపించిన విధంగానే మీరు స్టిచ్ అనేది వేసేయాలి. కాకపోతే నేను ఇక్కడ ఏంటంటే ఇందాక సాటిన్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు స్టిచ్ వేసుకున్నాను కదా, ఇవి వచ్చేసి నేను ఎక్కడ కూడా స్టిచ్ వేయట్లేదు. డైరెక్ట్గా వీడియో లెంతీ అవుతుందని చెప్పేసి డైరెక్ట్గా నేను చూపిస్తున్నానండి. మీరు వేసుకొని మాత్రమే స్టిచ్ వేయండి బిగినర్స్. ఓకేనా. మీరు ఒకవేళ పర్ఫెక్ట్ అనుకుంటే మాత్రం స్టిచ్ వేయకండి. ఓకేనా. ఇక్కడ చూపిస్తున్న విధంగా నేను ఇక్కడ రౌండ్ షేప్గా ఇలా పెట్టేసుకుంటూ డిజైన్ ఉన్నట్టు మీరు స్టిచ్ వేస్తారా, లేదు అంటే నేను ఇక్కడ డైరెక్ట్గా మీకు ఈజీ అవ్వడం కోసం ఇలాగొచ్చేసి డైరెక్ట్గా ఇలా స్టిచ్ అనేది వేసేసుకున్న తర్వాత నేను రౌండ్ షేప్ వేసుకోవాలనుకుంటున్నాను. సో మీరు ఎలా అవైలబుల్ అనిపిస్తే మీకు ఈజీ అనిపిస్తే అలా స్టిచ్ అనేది వేసేయండి. ఓకేనా. సో ఇక్కడికి రాగానే నేను ఇలాగ రౌండ్ షేప్ అనేది తిప్పేసుకుంటున్నాను. ఓకేనా. మీరు మీ వీల్ని బట్టి మీరు స్టిచ్ అనేది వేసేయండి. నో ప్రాబ్లం అండి. ఎలా వేసినా కూడా మీకు కరెక్ట్గా వస్తే సరిపోతుంది. ఓకేనా. ఇలా కంప్లీట్ అయిన తర్వాత రౌండ్ షేప్ చేద్దాము. మీకు ఒకవేళ ఇది డిస్టర్బెన్స్ అనిపిస్తే కట్ చేసేసుకోండి క్లాత్. ఓకేనా. నెక్ పార్ట్ది కట్ చేసి తర్వాత వేసుకోండి. నేను తర్వాత ఈ స్టిచ్ మొత్తం వేసేసిన తర్వాత నేను కట్ చేసుకుంటాను. సో ఇలాగా కరెక్ట్గా చూసుకొని ఈ రౌండ్ షేప్ మెయిన్ అండి. రౌండ్ షేప్ ఈ డ్రాప్ షేప్ ఏదైతే ఉందో దానికి మీరు నెమ్మదిగా స్టిచ్ అనేది వేయండి. హడావిడి వద్దు. ఒక 2 అవర్స్లో మీరు కంప్లీట్ చేస్తాము అనుకున్నది 3 అవర్స్ అయినా పర్లేదు. కాకపోతే మీరు నెక్ మాత్రం షేప్ అవుట్ అనేది చేయొద్దు. ఓకేనా. మెయిన్ మన కళ్ళు పడేవే నెక్ పైన. ఓకేనా. సో డిస్టర్బ్ చేసుకోకండి. నెమ్మదిగా అయినా సరే నీట్గా వచ్చేలా చూడండి. సో ఇలాగ కంప్లీట్ అయింది కదా. ఇక్కడ మూలాల దగ్గర కరెక్ట్గా స్టిచ్ అనేది రావాలండి. ఇక్కడ చూపిస్తాను నేను. ఇలాగా మూలాల దగ్గర కరెక్ట్గా మీకు ఫోల్డింగ్ అనేది వస్తేనే మీరు రిటర్న్ చేసి ఫోల్డ్ చేసేప్పుడు నెక్ అనేది కరెక్ట్గా వస్తుంది. మనకి బోట్ నెక్ కింద క్లాత్ అనేవి చాలా అడ్డొస్తూ ఉంటాయి. మీరు నీట్గా అనుకున్న తర్వాతనే కటింగ్ అనేది చేయండి. అలాగే స్టిచ్ వేసేప్పుడు కూడా క్లాత్ని కరెక్ట్గా అనుకున్న తర్వాతనే మీరు స్టిచ్ అనేది వేయండి. లేదు అని అంటే మీరు క్లాత్ మొత్తం కట్ చేసిన తర్వాత ఇంకా ఏం చేయలేదండి మేము. అర్థమవుతుందా. ఇలాగా షేప్ అనేది నీట్గా రావాలి. సో ఇలాగా నెక్ పార్ట్ కూడా కట్ చేసేసుకోండి ఎక్స్ట్రాస్. ఓకేనా. క్లాత్ కట్ అయిన తర్వాత అది తీసి ఇంకా పక్కన పాడేయడం తప్ప ఏం చేసేది ఉండదు ఇంకా. ఓకేనా. కింద క్లాత్స్ బాగా అడ్డొస్తూ ఉంటాయి బిగినర్స్, అవి ఏం చూసుకోరు, టకాటక్ కట్ చేస్తూ ఉంటారు. ఆ మిస్టేక్ చేయొద్దు. ఇక్కడ వచ్చేసి నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇలాగా ఈ మూల దగ్గర ఇలాగ ఫోల్డింగ్ అనేది కటింగ్ అనేది రావాలి. మీకు ఇక్కడ కుట్టు పైన అసలు పడొద్దండి కటింగ్. కుట్టు తర్వాత వరకే మీరు, కుట్టుకి ముందే మీరు కటింగ్ అనేది పెట్టాలి. కుట్టు దాకా తీసుకెళ్ళొద్దు. సో ఇక్కడ 3 లేయర్స్ వచ్చాయి కదా, ఈ 3 లేయర్స్లో పైన లైనింగ్ మాత్రమే నేను ఫోల్డ్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ మనకి ఇది వచ్చేసింది కదా డిజైన్. సో దీన్ని ఇలాగ హ్యాండ్ పెట్టేసి ఇలాగ అనేసేయండి. లేదంటే ఏదైనా నీడిల్ లాంటిది పుల్ల లాంటిది ఉన్నా కూడా మీరు ఇలాగ పెట్టేసి పైన కనేస్తే సరిపోతుంది. ఇలా అంటే మీకు షేప్ అనేది నీట్గా వచ్చేస్తుంది. ఓకేనా. సో ఇప్పుడు ఇలాగా కరెక్ట్గా చూపిస్తున్న విధంగా స్టిచ్ అనేది ఇలా ఫోల్డింగ్ పెట్టేసుకున్నారనుకోండి, ఇలాగ టైట్గా పట్టేసుకొని లాగారనుకోండి, ఇలాగా కరెక్ట్గా కూర్చుండిపోతుంది నెక్.
ఓకేనా. సో ఇలాగా చూపిస్తున్నాను కదా. ఇప్పుడు మీరు స్టిచ్ అనేది వేసేసుకోండి, కంప్లీట్ చేసేయండి. ఇంకా స్టిచ్ కరెక్ట్ మెజర్ రావాలండి. ఒక దగ్గర లావుగా ఒక దగ్గర సన్నగా అలాగ చేయకండి, ఓకేనా. కరెక్ట్గా మీరు ఈక్వల్గా ఎంత లెంత్ మీరు స్టిచ్ వేస్తుండ్రో అక్కడ వరకు వేసేయండి. ఇక్కడ మూల దింపేసేయండి అండి. నీడిల్ని దింపి పాదాన్ని సెట్ చేసుకొని మీరు క్లాత్ని ఇలాగ సెట్ చేసుకుంటూ స్టిచ్ వేయాలి, ఓకేనా. సో మీరు ఇక్కడ బటన్ పెట్టిన తర్వాత ఇలాగ దగ్గరకు వస్తుంది క్లాత్. తర్వాత మీకు నీట్గా వచ్చేస్తూ ఉంటుంది. సో ఇక్కడ ఎక్స్ట్రాస్ అన్నీ కుట్టు వేసుకున్న తర్వాత కట్ చేసేయండి ఇలాగా. సో ఇది కంప్లీట్ కదా. ఇప్పుడు హ్యాండ్స్ చూద్దాము. ఈ హ్యాండ్స్ వచ్చేసి ఇలాగా ఫ్రంట్ బ్యాక్ అనేది చూసుకోవాలన్నమాట. నేను రైట్ సైడ్ పెట్టాను కదా, ఇది ఫ్రంట్ అన్నమాట. సో ఇలాగా మెయిన్ ఫ్యాబ్రిక్ పైన రైట్ సైడ్ పైన లైనింగ్ అనేది వేసుకోవాలి, మర్చిపోవద్దు. రైట్ సైడ్ పైన లైనింగ్ వేయాలి. తర్వాత మనం ఇలాగా స్టిచ్ వేసుకునేప్పుడు రెండు సమానంగా వస్తున్నాయా లేదా చూసుకుంటూ మీరు స్టిచ్ వేయండి. లాగకండి క్లాత్, ఓకేనా. ఫ్రీగా వదిలేయండి, అదే వెళ్ళిపోతూ ఉంటుంది. సో తర్వాత ఇలాగా స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ లైనింగ్ని ఇలా పైకి అనేసి దీనిపైన ఒకటి స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా వేసుకునేప్పుడు మీరు ఒక్క సెకండ్ చూడండి. ఈ ఫ్యాబ్రిక్ మనం వేసిన స్టిచ్ ఉంది కదండి, ఆ స్టిచ్ లైనింగ్ సైడ్ మాత్రమే చూడాలి. అర్థమవుతుంది కదా మీకు. అలా పెట్టుకున్న తర్వాతనే మీరు దానిపైన స్టిచ్ అనేది వేయండి. లేదు అని అంటే ఫోల్డింగ్ వేరే సైడ్ వెళ్ళిపోతే, మెయిన్ ఫ్యాబ్రిక్ సైడ్ వెళ్ళిపోతే కుట్ట అనేది మనకి కరెక్ట్గా రాదు. సో ఇలాగనమాట. తర్వాత ఇలాగ రిటర్న్ చేసేసి మనం వేసిన స్టిచ్ ఉంది కదా, మనకి ఇలాగ కనిపించాలన్నమాట పైనకి, ఓకేనా. సో ఇది పెద్ద కుట్టు పెట్టేసుకోవాలి, మనకి అవసరం లేదు కాబట్టి ఇది ఇలాగ మొత్తం పెద్ద కుట్టు పెట్టేసి నీట్గా స్టిచ్ అనేది వేసేయండి. ఇక్కడ ఒక చిన్న టిప్ అనమాట. సో ఇలాగ క్లాత్ని కరెక్ట్గా పెట్టేసుకొని ఇలాగ ముందుకనేసేయండి, ఓకేనా. ఇక్కడ ఫోల్డింగ్ వచ్చింది కదా, దీన్ని సెట్ చేసేయండి ఇలాగ క్లాత్. తర్వాత ఇక్కడ కింద చూడండి కరెక్ట్గా. మనకి కుట్టేప్పుడు క్లాత్ ఎప్పుడు కూడా కిందికి వచ్చేస్తూ ఉంటుంది, అది గమనించరు. డైరెక్ట్గా మనం కుట్టామా అయిపోయిందా అంతే ఉంటుంది. సో ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇలాగ ఫ్యాబ్రిక్ని వేలుతో అలా అంటేనే అది కరెక్ట్గా సెట్ అవుతుంది. అప్పుడు ఇలాగా స్ప్రెడ్ చేసి నీట్గా లెఫ్ట్ హ్యాండ్తో టైట్గా పట్టేసుకోండి క్లాత్ని. అప్పుడు స్టిచ్ అనేది స్టార్ట్ చేయండి, ఓకేనా. మీకు అర్థం అవ్వకపోతే మళ్ళీ మళ్ళీ చూడండి, ఓకేనా. సో ఇలాగా కరెక్ట్గా పట్టుకున్న తర్వాత మాత్రమే మీరు స్టిచ్ అనేది స్టార్ట్ చేయండి. లేదు అంటే హ్యాండ్స్ మొత్తం తిరిగిపోతూ ఉంటాయి, కుట్ట అనేది కరెక్ట్గా రాదు. వేసుకున్న తర్వాత షేప్ అవుట్ అవుతుంది హ్యాండ్స్. సో ఎక్స్ట్రాస్ అన్నీ కట్ చేసేసుకొని ఇలాగ నీట్గా పెట్టేసుకోండి. 2 హ్యాండ్స్ కంప్లీట్ అయ్యాయి ఇప్పుడు నాకైతే. సో ఇవి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు షోల్డర్స్ అనేవి జాయింట్ చేద్దాం, ఓకేనా. బాడీ పార్ట్కి ఇలాగ తీసుకొని షోల్డర్స్ జాయింట్ చేసేప్పుడు ఎలా అంటే, మీ ఫ్యాబ్రిక్ ఉంది కదండి, ఇది ఫ్రంట్ రాని బ్యాక్ రాని మీకు అవసరం లేదు. మెయిన్ ఫ్యాబ్రిక్ మాత్రం లోపల ఉండాలి, పైన మాత్రం లైనింగ్స్ ఉండాలి. కిందికి పైనకి మాత్రం లైనింగ్స్ ఉండాలి, మెయిన్ ఫ్యాబ్రిక్ మధ్యలో ఉండాలి, ఓకేనా. ఇది ఒక 1/2 ఇంచ్ డిస్టెన్స్లో మీరు స్టిచ్ అనేది వేసేయండి. రఫ్ చేయండి స్టార్టింగ్లో, ఓకేనా. ఇలాగ కంప్లీట్ అయింది కదా. ఇప్పుడు ఈ షోల్డర్ పైన మీ హ్యాండ్ ఉంది కదండి, హ్యాండ్కి మూల కట్ చేసాం కదా మనము, ఆ మూల వచ్చేసి ఈ షోల్డర్ పైన ఉండాలి. దానికి ముందు ఇక్కడ చూపిస్తున్నాను కదండి, ఇక్కడ జాయింట్ చేసిన షోల్డర్ పార్ట్ ఏదైతే ఉందో అది ఇట్లా ఫ్రంట్ సైడ్ మాత్రం ఉండొద్దు, ఓకేనా. బ్యాక్ సైడ్ మాత్రమే మీరు ఫోల్డ్ చేసేసిన తర్వాత మీరు ఈ హ్యాండ్ అనేది జాయింట్ చేయండి, ఓకేనా. సో ఇలాగా నీట్గా కనిపిస్తుంది అన్నమాట. ఫ్రంట్ ఎప్పుడు కూడా షోల్డర్స్ ముందుకు వచ్చేట్టు చూడొద్దు, బ్యాక్ సైడ్ మాత్రమే ఉండాలి. ఇలాగ కంప్లీట్ అయిన తర్వాత హ్యాండ్ క్లాత్ని రిటర్న్ వేసేయండి, ఓకేనా. ఇలాగ రిటర్న్ వేసిన తర్వాత మీరు ఒక 1/2 ఇంచు మెజర్లో స్టిచ్ అనేది స్ట్రేట్గా వేసేయండి. మాకు 1/2 ఇంచ్ వేస్తే కుట్ల నుండి వెళ్ళిపోతుందండి మాకు అనుకుంటే 1/2 ఇంచ్ లెంత్లో వేసుకోండి, ఓకేనా. మీ ఇష్టం, అది మీకు ఎలా వీలైతే అలా 1/2 ఇంచ్ వేస్తారా 1/2 ఇంచ్ వేస్తారా అది మీ ఇష్టం. సో ఇక్కడ బిగినర్స్ చేసే మిస్టేక్స్ ఏంటంటే, నేను ఇక్కడ చిన్నగా చూపిస్తాను, డైరెక్ట్గా స్టిచ్ అనేది వేసేస్తూ ఉంటారు. ఆ ఫోల్డింగ్ ఎటుపోతుంది, ఏమవుతుంది, కింద క్లాత్ ఎక్కువ వస్తుందా తక్కువ వస్తుందా అది ఏం చూసుకోరు. స్టిచ్ వేయమన్నారు కదా వేసేసాం అంతే, ఇంకా కంప్లీట్ ఇంకా అది అంటారు. సో ఇక్కడ చూడండి,
ఇక్కడ ఫోల్డింగ్ వచ్చేసింది నాకు ఇక్కడ. ఎందుకు వచ్చింది ఫోల్డింగ్ కరెక్ట్గా చూడలేదు, డైరెక్ట్గా వేసేసాను అందుకే వచ్చింది. సో ఈ మిస్టేక్స్ ప్రతి బిగినర్స్ చేస్తుంటారు, నాకు చాలా అనుభవం. సో ఇక్కడ మీరు ఇలా చేసేసి ఏం చేస్తారంటే చిన్నదే కదా ఫోల్డింగ్, అదే వెళ్ళిపోతుంది స్టిచ్ చేస్తే అని అనుకుంటారు. నా దగ్గర నేర్చుకున్న ప్రతి పిల్లలు మిస్టేక్స్ అన్నమాట ఇవి. సో అవన్నీ కూడా మనం అలాగే డైరెక్ట్గా స్టిచ్ వేసేస్తే హ్యాండ్ అనేది మొత్తం టైట్గా పట్టేసుకున్నట్టు ఒక సైడ్ లాగినట్టు వస్తుంది. సో ఆ మిస్టేక్ చేయొద్దు అంటే మీరు వేసిన స్టిచ్ అనేది తీసేయండి. తీసేసి కరెక్ట్గా కింది క్లాత్ ఉంది కదండి, ఈ కింది క్లాత్ని ఇలాగా ముందుకి ఇలా అనేసేయండి. అనేసి మీరు ఇప్పుడు స్టిచ్ అనేది వేసేసారనుకోండి, కింద ఫోల్డింగ్స్ అనేవి ఏవి కూడా మీకు రావు. ఓకేనా? సో ఇలాగా చివరి వరకు కూడా స్టిచ్ అనేది నీట్గా కింది క్లాత్ పైనది రెండు కూడా చూసుకుంటూ స్టిచ్ అనేది వేస్తే నీట్గా వస్తుంది హ్యాండ్. 2 స్టిచ్చెస్ వేసినా కూడా ఒక్కదానిపైన ఒకటి రావాలండి. సో 2 సైడ్స్ కూడా జాయింట్ అనేది చేసేసుకోండి హ్యాండ్స్. ఓకేనా? ఇలా కంప్లీట్ అయిన తర్వాత మనం ఇప్పుడు ఇక్కడ షోల్డర్ ఇలాగ లేస్తుంది కదండి, దానికి ఒక 2-3 టైమ్స్ రఫ్ అనేది చేసుకున్నారనుకోండి, మీకు బ్యాక్ సైడ్ మాత్రమే ఫోల్డింగ్ అని చెప్పాను కదా, ఆ సైడ్ మాత్రమే ఒక 2-3 టైమ్స్ ఫోల్డింగ్ రఫ్ చేసేయండి. సో ఇలాగా నీట్గా ఉంటుంది, ఇంకా మనకి లేవడం లాంటివి ఏమి ఉండవు షోల్డర్స్. తర్వాత ఇక్కడ జాయింట్స్ అనేవి వస్తాయండి. హ్యాండ్స్ 2 జాయింట్ చేసుకున్నాం కదా, మనకి మెయిన్ కొలత వచ్చేసి 6.5 ఉంది కదా కింద. సో ఇలాగా టేప్తో ఇలా ఫోల్డ్ పెట్టేసుకొని మనము 6.5కి మార్జిన్ అనేది చేసేసేయండి. ఓకేనా? సో ఇలాగా కరెక్ట్గా పెట్టుకోవాలండి. ఫోల్డింగ్ సైడ్ మాత్రం టేప్ కూడా ఫోల్డింగ్ రావాలి, ఓపెన్స్ సైడ్ ఓపెన్ రావాలి. సో ఇలాగా కరెక్ట్గా మార్జిన్ పెట్టేసుకొని ఇలాగా డ్రా చేసేయండి. సో ఇక్కడ నుండి మీరు స్టిచ్ అనేది స్టార్ట్ చేయాలి. ఇక్కడ షోల్డర్ చూపిస్తున్నాను కదండి, ఈ షోల్డర్స్ ఎప్పుడు కూడా ఇలాగ సమానంగా వచ్చిన తర్వాత మాత్రమే మీరు స్టిచ్ మీరు ఎక్కడైతే మార్జిన్ పెట్టుకున్నారో అక్కడి వరకు రావాలి. తర్వాత ఇక్కడ పైన 6.5 ఇంకా పైన 7 తీసుకున్నాం కదా, కింద 6.5 పైన 7. సో ఆ 7 ఇంచెస్ కూడా మీరు ఇప్పుడే మార్జిన్ పెట్టుకోవాలి ఇక్కడ 7 ఇంచెస్కి. ఓకేనా? సో ఇలా మార్జిన్ పెట్టుకున్న తర్వాత అక్కడికి కలిపేసేయండి ఇంకా మీ స్టిచ్ ఏదైనా. ఓకేనా? సో ఇలాగ స్టిచ్ అనేది ఇక్కడ వరకు. ఇక్కడ మనము బాడీకి వచ్చేసి 21.5 తీసుకున్నాం కదా, అవన్నీ మెజర్మెంట్స్ కూడా ఇప్పుడు ఫిట్టింగ్ కరెక్ట్గా వచ్చేలా నేను స్టిచ్ అనేది వేసి మీకు నీట్గా చూపిస్తాను. ఓకేనా? సో ఇవి 2 కూడా సమానంగా రావాలండి, పైనకి కిందకి చేయకండి. ఓకే? సో ఇలాగా మనం మార్జిన్ పెట్టుకున్న దానిపైనే స్టిచ్ అనేది వేసేయండి. కిందికి కూడా సమానంగా రావాలి. మనం ఇక్కడ 1 ఇంచ్ లెంత్ ఎక్స్ట్రా తీసుకొని స్టిచ్ వేసుకుంటున్నాం కదా, మార్జిన్ పెట్టుకున్న దానిపైన మాత్రమే స్టిచ్ రావాలి. సో ఇలాగా స్ట్రేట్గా స్టిచ్ అనేది వేసేసుకోండి. తర్వాత దీని పక్కనే ఇంకా 2 స్టిచ్చెస్ వేయండి. ఓకేనా? సో ఇక్కడ వేసేప్పుడు ఏంటంటే మీరు కిందకి వచ్చేస్తున్నారు కదా, ఇది మీ స్టిచ్ మీరు మార్జిన్ వేసిన దానిపైనకే రావాలండి, సైడ్కి తీసుకోవద్దు. ఓకేనా? అది అంతే వస్తుంది, ఎందుకంటే జాయింట్లో వెళ్ళిపోతుంది కాబట్టి. ఇక్కడ నేను ఎక్స్ట్రా తీసుకున్నాను, మీకు గుర్తుంది కదా, క్లాత్ నేను 23-24 ఇంచెస్ అలా తీసుకున్నాను కదా 21.5కి. సో మనము పిల్లలకి లావ్ వచ్చినప్పుడు వాళ్ళు ఇలాగా ఎక్స్ట్రా క్లాత్ అనేది లోపలికి ఫోల్డింగ్ చేసి పెట్టుకుంటే వాళ్ళు లావ్ అయినప్పుడు ఇలాగా విప్పుకొని క్లాత్లో స్టిచ్ వేసుకోవడానికి మనకి అవసరం అవుతుంది. సో ఇలాగా నీట్గా ఎక్కడా కూడా పిల్లలకి కుచ్చుకోవడం లాంటివి ఏమీ జరగవు. ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని పెట్టేసుకుంటే ఫ్యూచర్లో మనకు విప్పడానికి యూజ్ అవుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ క్లాస్లో మొత్తం జాయిన్ చూపిస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.